హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదా, ఇది కనుమ రోజు తీసిన వీడియో అండి. మా బాషాబాయ్ దమ్ బిర్యానీ స్పెషల్ వీడియో. ఎంతైనా బిర్యానీ చేయటంలో ముస్లిమ్స్ని మించిన వారు లేరని మళ్ళీ మా బాషాబాయ్ నిరూపించాడు. ప్రాసెస్లోకి వెళ్తే పెద్ద వెజల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని బాగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద హండియే తెచ్చాడండి. అందులో బిర్యానీ దినుసులు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి. తర్వాత అందులోకి చికెన్ యాడ్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎంతైనా పొంగల్ హాలిడేస్కి ఉండే వైబే వేరండి. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నానమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళి అక్కడ పిండి వంటల దగ్గర అల్లరి చేస్తూ గాలిపటాలు ఎగరేస్తూ నీది ముందా నాది ముందా అని గొడవ చేస్తూ రంగులు వేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. తర్వాత కర్డ్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనిచ్చి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో వెజల్ పెట్టుకొని బాగా వాటర్ యాడ్ చేసుకొని అందులోకి జీలకర్ర, బిర్యానీ ఆకు, కొద్దిగా ఆయిల్, లెమన్, సాల్ట్ అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని రైస్ని ఒక 70% వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది దమ్ కాబట్టి మనకు ఒక 60-70% రైస్ బాయిల్ అయితే సరిపోతుందండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్లోకి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ క్యాష్యూ యాడ్ చేసుకొని రైస్ని కూడా లేయర్ లాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దాని మీదకి మళ్ళీ కొద్దిగా ఫ్రై ఆనియన్స్ అండ్ క్యాష్యూ, కొరియాండర్ అండ్ కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఫైనల్లీ దమ్కి రెడీ చేసి పెట్టుకోవాలి. టెన్ టు 15 మినిట్స్ మనకి దమ్ అయ్యాక ఒకసారి మధ్యలో ప్లేట్ తీసుకొని చెక్ చేసుకోవాలండి ఎంతవరకు కుక్ అయింది అనేది, లేకపోతే అడుగుని మాడిపోతుంది. ఇంకొక 5 to 10 మినిట్స్ పెట్టేస్తే వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి మొదలెడదామా? దమ్ బిర్యానీ మాత్రం చాలా బాగా కుదిరిందండి. దాంతోపాటు సైడ్ డిషెస్ ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై అండ్ ప్రాన్ కర్రీ కూడా మా మమ్మీ చేశారు. అందరమైతే అన్ని డిషెస్ ఓ పట్టుబట్టాం. మా వేదు అయితే చికెన్ లెగ్ పీస్ను పట్టుబట్టాడు. ఇలా మేము కనుమని చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేశారో అండ్ మీరు ఎంత బాగా ఎంజాయ్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.